ఇన్స్టాలో రీల్ పెట్టినా కూడా మిలియన్స్ లో అయితే రీచ్ వస్తుంది. త్యాగాల మాగాని తను వెళ్ళగన్నది గదనో సాయుధ పోరాటకెళ్ళ నల్లగొండ జిల్లాలోన కర్విరాల కొత్తగూడ. ఓ భారత సైనికులారా, మా భరత మాత బిడ్డలారా, రైతు యసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన పాటలు పాడడం? నాన్న విప్లవ గాయకుడు ఆయన. నాన్న చిన్నప్పటి నుంచి ఇక పాడుతుంటే ఆయన చూసి నేను కూడా పాడాలి, నాకు ఒక్కదానికే ఇంట్లో ఒక వరం ఇది. పానగల్లో సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో. మేము 5 మెంబర్స్ సిస్టర్స్. అంటే అన్న గాని తమ్ముడు గాని ఉంటే బాగుందని. రాఖీ పండుగ వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది, రాకెట్ల పున్నానికి వస్తావని వాకెట్ల కూసున్నారో నాన్న, సీర తెస్తావని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా. ఆడపిల్లలు ఎంత రౌడీ ఉన్నా ఎంత ఏదైనా అన్ని చోట్లకు మనం పోలేము. ఒక అన్నో తమ్ముడో ఉంటే వాడు మా వెనుకో వాడు వస్తుండే అని చెప్పి అనిపిస్తుంది. ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మరి నీ వెనుక? నాకైతే ఏ సపోర్ట్ లేదు అక్క, నా ఫ్యామిలీ సపోర్ట్ తప్ప నాకు ఇక్కడ ఏ సపోర్ట్ లేదు. ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే చెప్పి చూస్తారు కానీ మాలాంటి మట్టి గొంతుకులకి ఎవ్వరు ఇయ్యరు అవకాశం. సో సపరేట్ గా అమ్మ కోసం ఒక పాట, నాన్న కోసం ఒక పాట పాడు. పశు పక్షులైనా గిట్లా చేస్తాయా, కన్న బిడ్డను వదిలి వెళ్ళిపోతాయా, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అంటే గద్దర్ తాత. సో ఆయన కోసం ఒక పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో. హెచ్వి పైన కూడా నువ్వు ఒక పాట పాడడం జరిగింది, దండం. ఎందుకు దండం? మరి ఎందుకో తెలియదు, కొంతమంది నెగిటివిటీ తీసుకుంటున్నారు నా పాటలల్లో. కాంగ్రెస్ ని నెగటివ్ చేసినట్లు ఎట్లయితుంది అక్క? అది నెగిటివ్ కాదు కదా. అంటే నువ్వు నాకు ప్రజల పైన సమస్య కనిపించింది, సో పాడిన తప్పు లేదు కదా, దాన్ని నెగిటివిటీ ఎట్లా అంటారు? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం అయితే ఒక ఆణిముత్యాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆణిముత్యం గురించి చెప్పాలంటే ఏ వీడియో ఇన్స్టాలో రీల్ పెట్టినా కూడా మిలియన్స్ లో అయితే రీచ్ వస్తుంది. మరి తను ఎవరో కాదు, ఫోక్ సింగర్ స్వాతి అయితే మనతో పాటు ఉంది. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ తన గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడానికి తీసుకొచ్చాను. సో తనతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా, నమస్తే. నమస్తే అక్క. చాలా రోజులకి ఈ రోజు అటు ఇటు కుదిరింది మన ఇద్దరికి. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. బాగున్నావా? హ్యాపీగా ఉన్నావా? ఏదో బతుకుతున్నా అంతనా? ఆ మాట ఎందుకు వచ్చింది? ఇంకా ఏముంటాయా కానీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది మనిషికి అనేటప్పుడు. ఏదో ఒక దాంతో పోరాడుతూనే ఉంటాం. ఏదో హ్యాపీగా లేకున్నా ఏదో మంచిగా ఉన్నాం అంతే. అంటే ఏ సమస్య మీద ఎక్కువ బాధపడుతున్నావు నువ్వు? ఏ సమస్య అని కాదు కానీ ఇంత మేము 5 మెంబర్స్ సిస్టర్స్. మా దాంట్లో ఇంత మందిలో ఎవరన్నా ఒక్కరన్నా పైకి రాలేకపోతున్నాం, ఏంది ఇంత కష్టపడుకుంటా అని చెప్పేసి ఒక్క బాధ నాకు అంతే. ఓకే. అంటే 5 ఆడపిల్లలము ఇంత కష్టపడుతున్నా పేరు వస్తలేదు, అంటే పేరు వచ్చింది కానీ అవకాశాలు వస్తలేవని నీ బాధ. ఓకే. సో అంటే చాలా మంది బాగున్నావా అని అంటే హ్యాపీగా ఉన్నామని అంటారు. సో నీలో బాధ కనిపించింది నాకు, అందుకే అడగాల్సి వచ్చింది. సో ముందుగా అయితే పాటతో స్టార్ట్ చేద్దాం మనం. ఓకే అక్క. సో నీకు ఫేమ్ తెచ్చిన సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే అక్క. నాది ఉమ్మడి నల్గొండ జిల్లా. ఓకే. సో నల్గొండ మీద నేను ఒక పాట పాడడం జరిగింది. ఓకే. ఇక దాంతో నేను కొంచెం నాకు గుర్తింపు వచ్చింది జనాల్లో. సో ఆ పాట నుంచి పాడ. ఓకే. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లో సోమన్న జానుపాడు సైదన్న నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరుగడ్డమ్మో నా నల్లగొండ.
సో అంటే ఈ పాట విన్న తర్వాత నాకు ఒకటే అనాలనిపించింది ఏంటంటే, సో ఇంత బాధపడుతున్నావు కదా, సో దేవుడు నీకు ఒక వరం ఇచ్చిండు కదా గొంతు, చెప్పలేము కదా ఏ రోజైనా కూడా నీకు అవకాశాలు రావచ్చు. సో ఈ పాటతో నువ్వు ఫేమ్ వస్తుందని నువ్వు అనుకోలేదు ఏ రోజు. సో నీకు ఫేమ్ వచ్చింది, ఇప్పుడు అట్లా దూసుకెళ్తున్నావు. సో ఏదో ఒక రోజు నువ్వు ట్రై చేస్తున్నావు, ఏదో ఒక రోజు అవకాశం ఖచ్చితంగా వస్తుందని నాకు అనిపించింది. నువ్వు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. సో నార్మల్ గా నీ బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే ఏ ఊరు? ప్రజెంట్ అయితే నల్గొండలో ఉంటున్నావు, ప్రాపర్ అయితే నల్గొండ. సో మమ్మీ డాడీ చెల్లి అక్క ఏం చేస్తుంటారు? నాది ఉమ్మడి నల్గొండ జిల్లా. సో మమ్మీ డాడీ ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు, ఒక ఫార్మర్స్ వాళ్ళిద్దరు. ఇక వాళ్ళకి మేము 5 అమ్మాయిలమే. అక్కది మ్యారేజ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇట్లా సాంగ్స్ పాడుతున్నా. నా వెనక సిస్టర్స్ ఇంకా స్టడీస్ చేస్తున్నారు. ఏమేమి చదువుతున్నారు? ఒక చెల్లె బీకామ్ ఫైనల్ ఇయర్, ఇంకొక చెల్లె మీది బి ఫార్మసీ, ఇంకొక చెల్లె ఎంపీసీ. ఓకే, అందరు 10th అయిపోయింది. 10th అయిపోయింది. ఓకే, నువ్వు ఎంత వరకు చదువుకున్నావు? నాది బీఎస్సీ కంప్లీట్ అయింది. బీఎస్సీ తర్వాత స్టడీ ఆపేసావా? ఇప్పుడైతే క్లోజ్ చేసిన. సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక, సాంగ్స్ పాడాలి, మంచి గ్రిప్ అంటే మన జనాలలో మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. వాళ్ళది మనకు చూస్తే ఎట్లా అంటే స్వాతి, పలానా స్వాతి అంటే గుర్తుపట్టాలి. నాకు చిన్నప్పటి నుంచి అదొక కోరిక. సో అప్పటి నుంచే నేను ఇట్లా పాడుతున్నా. కానీ ఇంట్లో పేరెంట్స్ ఏంటంటే చదువు తర్వాత పాటలు అన్నట్టుగా నన్ను దాంట్లో నెట్టేసి ఈ రోజు ఆపేసి ఇది స్టార్ట్ చేసిన అనమాట. ఓకే, సో అంటే నీకంతటా నీకు నాలెడ్జ్ వచ్చే వరకు చదువు చదివిన తర్వాత ఇప్పుడు నీకంటూ ఒక టాలెంట్ ఉంది కాబట్టి దాంతో బయటకు వచ్చాను. సో నార్మల్ గా ఏంటంటేరా, ఇప్పుడు మమ్మీ డాడీ ఖచ్చితంగా చదివిపియాలి, మా కూతుర్ని ఒక స్టేజ్ లో తీసుకురావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు స్టడీ ఆపేసిన తర్వాత ఇలా పాటలు పాడడం కూడా ఒక వరమే, కాదంటలే నేను కూడా. సో మరి దాని గురించి ఏమైనా బాధపడ్డారా ఇంట్లో? ఏం బాధలేదు అక్క, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడే నన్ను ఆపేసింది కాబట్టి ఇప్పుడు నేను పోతా అంటే కూడా వాళ్ళ సపోర్ట్ ఫుల్ ఉంటుంది నాకు. ఇప్పుడు ఫుల్ సపోర్ట్ నాకు. ఓకే, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన పాటలు పాడడం? 5th స్టాండర్డ్. 5th స్టాండర్డ్ నుంచి. అంటే స్కూల్లో పాడేదానివా? స్కూల్లో పాడుతుంది. అంటే స్కూల్లో అంటే ఎవరిని, ఏ సాంగ్స్ ఎక్కువ పాడేది? నాన్న విప్లవ గాయకుడు, ఆయన ప్రజానాట్య మండలి, ఆయన జిల్లా గాయకుడు ఆయన కూడా. నాన్న చిన్నప్పటి నుంచి ఇంకా పాడుతుంటే ఆయన చూసి నేను కూడా పాడాలి. నాకు ఒక్కదానికే ఇంట్లో ఒక వరం ఇది. నేను అంటే అక్క చెల్లి ఎవరికి అదృష్టవంతురాలు. అయితే ఇంకా నాన్న సరే బిడ్డ వాడుతుంది కదా అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కిచ్చి పాడిపియడము, అట్లా నాకు సరే జనాలలో మంచి పేరు వస్తుంది, దీని వల్ల నాకు ఇష్టం ఉంది అని చెప్పేసి ఇంకా నేను అప్పటి నుంచి ఎంచుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ నువ్వు స్కూల్లో పాడింది ఏ పాట గుర్తుందేమన్నా? ఉందక్క, ఒకసారి పాడు. ఓకే అక్క, తప్పకుండా. నాన్న నేర్పించిన పాట ఇది, అదే పాడతా. రారనా చిన్ని తండ్రి రారనా రత్నమా, రారనా నాయి కొడుకా, ఎల్ల కాలము సల్లగుండి లాగరా నువ్వు బతుకు బండి, అమ్మ దీవెన నీకు ఉండి ఎక్కడున్నా పైలంగుండు, పోయిరారా రత్నమా, పోయిరారా నాయి కొడుకా. ఈ పాట. ఓకే, అంటే ఫస్ట్ నువ్వు పాడిన పాట బాగానే గుర్తు పెట్టుకున్నావు నువ్వు. చిన్నప్పటి నుంచి నాకు చాలాసార్లు పాడినవా? చాలా సార్లు. అంటే చాలా మంది ఇట్లా ఇంటర్వ్యూస్ పిలిచినప్పుడు నీ ఫస్ట్ పాట ఏంటంటే నాకు అదొక జ్ఞాపకం, సో అది వాడుతుంటా నేను. ఓకే, అప్పటి నుంచి నేర్చుకున్నావు సాంగ్స్. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని సాంగ్స్ వాడుంటావు? చాలా వాడినాక ఒక 600-700 దాకా. అన్ని పాడిన పాటలు అయినా కానీ ఇవన్నీ వాడినా నేను. అన్ని పాడినావు కానీ కొన్నిటికి గుర్తింపు వచ్చింది అంటావు. ఓకే, అంటే నాన్న సాంగ్స్ రాస్తాడా లేకపోతే ఎట్లా? సాంగ్స్ రాస్తాడు నాన్న. ఓకే, నాన్న సాంగ్స్ రాస్తే నువ్వు పాట పాడుతుండే. ఓకే, అంటే ఇట్లా నార్మల్ గా స్కూల్లో కాకుండా ఇప్పుడు పెద్దగైనావు కాబట్టి ఇప్పుడు ఎక్కడ వాడుతున్నావు నార్మల్ గా నాన్న రాసిన సాంగ్స్? నాన్న రాసిన సాంగ్స్ ఇట్లా మామూలుగా అంటే పిలుస్తున్నారు షోస్ కి, ఇట్లా రామ్మ నీ వాయిస్ బాగుంది కదా అని చెప్పి పిలుస్తారు కదా. సో ఆ షోకి వెళ్ళినప్పుడు నాన్న రాసిన పాట ఇది అని చెప్పేసి వాళ్ళ ముందు పెడుతున్నాను. సో రీసెంట్ గా ఏ షోలో వాడినావు? ఏమన్నా వాడినావా? ఇట్లా ఇంటర్వ్యూస్ లో అయితే పాడినాక, ఇంటర్వ్యూస్ లో పాడినావు. సో ఇంతగా ఫేమ్ వచ్చింది నీకు ఆ సాంగ్ తోనే, అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటావు? అవకాశాలు అంటే ఇప్పుడు ఎవ్వరు మనకు పిలిచే అవకాశం ఇయ్యరక్క, మనమే అవకాశం కోసం ఎంతసేపు పరిగెట్టాలి. ఎవరు మన ఇంటికి వచ్చి నీకు ఇది ఇస్తాం రామ్మా అని ఎవ్వరు విలువరు మనకి. సో నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంటే అవకాశం అనేది మన దగ్గరకు వస్తుండొచ్చు అనే చిన్న ఆశతోటి నేను ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాని ఎంచుకొని దాంట్లో పాటలు పాడుతున్నాను అనమాట ఇప్పుడు. ఓకే, దీని వల్ల నీకు అవకాశాలు వస్తాయని అనుకుంటున్నావు?
ఏదో చిన్న కోరిక అయితే ఉంది, వస్తుంది అనుకుంటున్నా. అంటే నాకు తెలిసినంత వరకు, సో మనం ఇప్పటి వరకు చూసుకున్నంత వరకు ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటేనే తప్ప మనకు అవకాశాలు వస్తలేవు. సో నీకు అలాంటి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా మరి నీ వెనుక? నాకైతే ఏ సపోర్ట్ లేదు అక్క, నా ఫ్యామిలీ సపోర్ట్ తప్ప నాకు ఎక్కడ ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే ఇప్పుడు ఒక ఆమె పాడుతుంది, ఆమె పాడిన తర్వాత ఆమె చెల్లు లేకపోతే అక్కో ఇంకోరో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం ఉండు, వాళ్ళనే ఎంతసేపు లాగాలని చూస్తారు, ఎంతసేపు ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే చెప్పి చూస్తారు. కానీ మా లాంటి మట్టి గొంతుకులకి ఎవ్వరు ఇయ్యరు అవకాశం. చూద్దాం మా భవిష్యత్తు ఎట్లుంటుందో, మా ప్రయత్నం మాది ఖచ్చితంగా కొనసాగిస్తాం. ఓకే, అట్లాంటిది ఏమన్నా ఫేస్ చేసినావా? ఫేస్ చేసిన అంటే ఇప్పుడు జరుగుతుంది అదే కదా అక్క, ఇంకేముంది ఫేస్ చేసి అదే, ఎవరికి జరిగినా అది మనదనుకునే తీసుకుంటాం. ఇంకా ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా మాట. అంటే ఎవరైనా ఇప్పుడు తెలిసిన వాళ్ళైనా కానీ నార్మల్ ఇప్పుడు ఇన్స్టాలో అయితే నీ రీల్స్ చాలా మంది చూస్తుండొచ్చు. సో ఎవరైనా మెసేజ్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏమైనా పెట్టారా నీకు? అంటే మా దాంట్లో అంటే మాకు సాంగ్స్ పాడతావా లేదా అనే విధంగా నాకు కామెంట్ చేసిండు అన్న, చరణ్ అర్జున్ అన్న కామెంట్ చేసి, అమ్మ నీ గొంతు చాలా బాగుంది, కుదిరితే మనకు అదృష్టం కలిసి వస్తే మన ఇద్దరి మధ్యలో ఒక పాట రాయాలమ్మా అని చెప్పేసి పెట్టిండు. నాకు చాలా హ్యాపీ. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా పాట విని నాకు కామెంట్ పెట్టిండంటేనే హ్యాపీ. ఇంకా అంతకు మించి నాకే ఒక పిలుపు వచ్చిందంటే చాలు. ఓకే, అంటే ఏమన్నా కలిసారా, మాట్లాడడం జరిగిందంటే సాంగ్ గురించి? ఏం లేదు. అంటే అది రీసెంట్ గా వచ్చిందా? రీసెంట్ గానే వచ్చింది. రీసెంట్ గా వచ్చింది. సో ఇప్పటి వరకు అయితే ఇది ఒకటి మాత్రమే ఉంది ప్రెసెంట్. సో నార్మల్ గా నువ్వు మధుప్రియ కూడా ఒక షో చేయడం జరిగింది. సో మధుప్రియకి నీకున్న అనుబంధం ఎట్లా, ఎలా? ఒక చెల్లె లెక్క చూస్తారు, ప్రెసెంట్ టచ్ లో ఉంది. ఒక చెల్లెలాగా చూస్తాను, ఒక చెల్లెలాగా, సొంతం చెల్లెలాగా చూస్తుంటారు. అంటే ఇద్దరు కలిసి ఏమైనా పాటలు పాడారా? ఒక షో చేసినాం కదా అక్క, షో చేసారు, అందులో పాట పాడారేమన్నా ఇద్దరు కలిసి? రాఖీ పాట పాడినా, ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు కదా, అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ నేను ఎంచుకుంటే అక్క చాలా ఫీల్ అయింది పాపం. అంటే వాళ్ళకు కూడా బ్రదర్స్ లేరా, బాగా కనెక్ట్ అయ్యారు. అయితే చూసి చెల్లె నాకు కూడా నా పరిస్థితి కూడా అదే, నాకు ఎవరైనా బయట ఎవరైనా అన్న వాళ్ళు కల్పిస్తే ప్రతి ఒక్కరు నేను అన్నాను పిలుస్తాను, ఎందుకంటే మనకు ఆ బంధం లేదు కాబట్టి ఎవరిని చూసినా మనం అన్న అని పిలుస్తాం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఓకే ఓకే, ఆ సాంగ్ ఒకసారి పాడతావా? అంటే నీకు బ్రదర్ లేని బాధ ఖచ్చితంగా ఉంది. సో ఆ పాట ఇద్దరు కలిసి పాడినరు, సో ఆ పాట ఒకసారి. ఓకే తప్పకుండా. రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రాకెట్ల పున్నానికి వస్తావని వాకెట్ల కూసున్నారో నాన్న, సీర తెస్తావని సింత పడుతున్నావా, రైక పెట్టాలని రంది పడుతున్నావా, నీ సీర రైక వద్దురో నాన్న, రాఖీ బంధం గడుతారో మాయన్న, రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ, దూరదేశం పోయిన నాన్న చంద్రుడా, రాకెట్ల పున్నానికి వస్తావని వాకిట్ల కూసున్నారో నాన్న, రాకెట్ల పున్నానికి వస్తావని వాకిట్ల కూసున్నారో నాన్న. ఈ పాట. ఓకే ఓకే, అంటే బ్రదర్ కి అంటే నీకు అనిపించింది ఎప్పుడన్నా, అంటే అన్న గాని తమ్ముడు గాని ఉంటే బాగుండని? అవును, ఎట్లా అంటే ఒక రాఖీ పండుగ వచ్చినప్పుడు కొంచెం అనిపిస్తుంది అక్క. ఇక మిగతా టైంలో అంటే ఇక మొత్తం అన్నలైనా చెల్లెలైనా అక్క చెల్లెలమైనా అన్నదమ్ములమైనా అన్ని మేమే అనుకొని చెప్పి కలుపుకొని పోతాము. ఒక రాఖీ పండుగ వచ్చినాడే కొంచెం బాధ అనిపిస్తుంది, వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నలకు కడుతుంటే అరే మాకు ఇట్లాంటి అక్క అన్న తమ్ముడు ఉంటే బాగుండు అని చెప్పి అనిపిస్తుంది. ఆడపిల్లలు ఎంత రౌడీ ఉన్నా ఎంత ఏదైనా అన్ని చోట్లకు మనం పోలేము. ఒక అన్నో తమ్ముడో ఉంటే వాడు మా వెనుకో వాడు వస్తుండే అని చెప్పి అనిపిస్తుంది. సో ఇన్ని పాటలు పాడుతుంటావు అంటే చుట్టుపక్కల కూడా చాలా మంది వింటూ ఉంటారు కదా, సో వాళ్ళు అంటే మీ అమ్మాయి పాటలు పాడడం అవసరం అంటే, ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎట్లుంటది అని అంటే అవసరం అనే విధంగా మాట్లాడతారు. ఒక ఆడపిల్లని బయటికి పంపించాలన్న ఏదన్నా ఇంట్లో సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళ మాటల వల్ల వెనుక కూడా పడుతూ ఉంటారు. సో అలాంటిది మనం ఫేస్ చేసినావా? నేనైతే అట్లాంటివి ఏం ఫేస్ చేయలేక, అవసరం లేదు. వెనకాల మాట్లాడుకునేటోడు ఎంతసేపు వాడిని బతికెనకనే, ఇంకా మనం ముందు మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి లేదు, మనం వినాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతకన్నా వాళ్ళని నేను పట్టించుకోను, ఫస్ట్ నా ఫ్యామిలీయే పట్టించుకోదు, నేను ఎందుకు పట్టించుకుంటే ఇంకా అంతే. నా దగ్గరకు రానియను ఫస్ట్ అట్లాంటివి. డైరెక్ట్ గా రఫ్ ఇచ్చేస్తా వాళ్ళకి, డైరెక్ట్ చెప్పి ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్. ఓకే, స్వాతి అంటేనే ఫేస్ టు ఫేస్ అని అర్థం. అంతే మరి. ఓకే, నార్మల్ గా పొలంకి ఎప్పుడన్నా వెళ్ళావా? అంటే పొలం పనులకి ఇక మేము చేసేదే పొలం పనులు కదా అక్క. అక్కడికి పొద్దున్న లేస్తేనే వ్యవసాయ పనులు చేస్తారు అమ్మ వాళ్ళు.
ఇంకా అవసరం ఉన్నప్పుడు పోయి, ఇంకా నేను పొలం పనులు ఎక్కువ చేయను కానీ పొలంలోకి పనికి వచ్చిన వాళ్ళు చాలా మంది అడుగుతుంటారు, బిడ్డను తీసుకురా ఒకసారి పాట పాడి, మాకు కూడా కొంచెం పని చేసినట్టు అనిపించదు కదా, కొంచెం తీసుకురా అని చెప్తే ఆ టైంలో పోయి ఖచ్చితంగా నేనైతే పాట పాడతా. చూసే ఉంటారు నా ఇన్స్టాగ్రామ్ చాలా ఉంటాయి అట్లా, వాళ్ళు పిలిస్తే పోయి పాడిన పాటలే అవి. ఓకే, నార్మల్ యూట్యూబ్ కూడా ఉంది కదా నీకు? అవునక్క ఉంది. సో అంటే యూట్యూబ్ లో మీకు అంటే స్టార్ట్ అయిందా అమౌంట్ ఇంకా స్టార్ట్ కాలే అక్క. ఎన్ని రోజులు అవుతుంది పెట్టేసి యూట్యూబ్? ఒక 5 months అట్లా అవుతుంది అక్క. 5 months 16.1K రీచ్ వచ్చింది. బానే ఉంది సబ్స్క్రైబర్స్. ఓకే ఓకే, అంటే ఇంట్లో డాడీ రాసిన పాటలు మాత్రం నువ్వు వాడుతున్నావు, పాడి అందులో అప్లోడ్ చేస్తున్నావు. ఓకే, అంటే రీచ్ బానే ఉందా ఇప్పుడు? మంచిగా ఉంది అక్క. యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మంచి రీచ్ ఉంది నాకు. సోషల్ మీడియా తరపుగా బాగా సపోర్ట్ ఉంది. ఓకే, సో నార్మల్ గా ఇంట్లో ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? అంటే సాంగ్స్ పాడడంలో గానీ మమ్మీ డాడీ ఇద్దరిట్లో ఒక్కరైనా ఖచ్చితంగా సపోర్ట్ ఎక్కువ ఉంటది. సో ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఒక్కరని చెప్పనాక ఇద్దరు సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటది గట్టిగా. రెండు కన్నులు నేను ఒక కన్నుతో అయితే బతకలేము, ఒక కన్నుతో చూడలేము. అది ఎంత నరకమో అది చూసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. నాకైతే 2 కళ్ళు వాళ్ళు సపోర్ట్ బాగా ఉంటుంది. సో ఇద్దరి కోసము సో సపరేట్ గా అమ్మ కోసం ఒక పాట, నాన్న కోసం ఒక పాట పాడు. ఓకే అక్క. నోరు లేకపోయిన ఊర పంది నాకు కీడు చెయ్యలేదు అమ్మా, నాకు కీడు చెయ్యలేదు అమ్మా. చింత చేరిన ఊర కుక్కలు నా ప్రాణాలు తీయలేదమ్మా, నా ప్రాణాలు తీయలేదమ్మా. పసి కందునా నీ చూడకుందువా, నీ పేగు తీపి మర్చిపోతివా, తిన్న ఇస్తరాకుల ఇసిరేస్తివా, నీ అమ్మ మనసు చంపుకుంటేవా, పశు పక్షులైనా ఇట్లా చేస్తాయా, పశు పక్షులైనా ఇట్లా చేస్తాయా, కన్న బిడ్డను వదిలి వెళ్ళిపోతాయా. చెత్త కుప్పల నన్ను పడవేసిన అమ్మ క్షేమమా, అమ్మ క్షేమమా. నీ కడుపులోనే ఆడబిడ్డోలే ఉట్టుట నేరమా, నా నేరమా. ఓకే, అమ్మ గురించి వాడినా ఆ పాట అమ్మ గురించి. ఓకే, నాన్న గురించి? ఓకే అక్క, నాన్న గురించి కూడా వాడుకున్నా, లేకపోతే ఫీల్ అవుతాడు మళ్ళా. ఒక ఫీల్ అవుతాడని వాడుతున్నా? అదేం కాదు కానీ అమ్మ గురించి వాడినా, నా గురించి ఏం చెప్తా వాళ్ళేదంటాడా అంటాడు అట్లా. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకున్నావు, బారసాల చేసి గావురంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఓకే, సూపర్, నిజంగా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే మన వెనుక అమ్మ నాన్న లేకపోతే మన జీవితం కూడా లేదు. ఒకరు లేకపోయినా కష్టం, కష్టమే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి. సో నువ్వు అన్ని ఫేస్ చేసి ఉండొచ్చు. పర్సనల్ గా తీసుకుని కొంచెం నేను పాడిన పాటలు కొంతమంది పర్సనల్ గా తీసుకుని వెళ్తారు. ఇంటికి వచ్చి కూడా ఒక అంకుల్ వేసిండు ఇట్లానే, కెమెరామెన్ తో పాటు వచ్చి. అది ఇట్లా కూడా అది ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పటి వరకు మీ డాడీ ఎన్ని సాంగ్స్ రాశారా నీకు తెలిసి? ఒక ఆల్బమ్ చేసిండు అక్క. ఒక ఆల్బమ్? దత్తాత్రేయ మీద ఒక ఆల్బమ్ చేసిండు అనమాట డాడీ. ఇక ఆయనకేంటంటే ఎక్కువ విప్లవ పాటలు పాడుతుంటాడు. ఓకే ఓకే, కొంచెం దేవుని పాటలు అంటే గ్రిప్ ఉండకపోయేది. సో ఆయనకి దేవుని నమ్ముకునే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఉండి ఇట్లా నాకు పాటలు రాసి, నువ్వు రాస్తావు కదా అని చెప్పేసి ఆయననే మనీ పెట్టుకొని డాడీతో పాటలు రాయించి పాడిపించుకున్నాం అనమాట. ఓకే ఓకే, అట్లా. ఓకే, విప్లవ కార్మికుల్లాగా. ఓకే ఓకే, దానిపై నేను పాట పాడావా? రాసిండు డాడీ. నువ్వు పాడావా పాట? నేను దాంట్లో ఏం పాడలేను, దాంట్లో వేరే వాళ్ళతో వాళ్ళే వేరే వాళ్ళతో పాడించుకుండు, నాన్న రాసిచ్చిండు. ఓకే ఓకే. సో నార్మల్ గా సింగర్స్ లో, ఫోక్ సింగర్స్ లో ఒక ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఫోక్ సింగర్స్ లో అంటే కాకుండా నాకు చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అంటే గద్దర్ తాత.
గదర్ తాత. ఓకే ఓకే. కలిసావా ఎప్పుడన్నా? లేదక్క, ఇంకా చిన్నప్పుడు పాటలే పాడనిస్తలేరు నన్ను. ఓకే. ఇంకా చదువు 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 అని చెప్పి చదువులో నూకేసినాక ఇంకా నేను ఆడికేడబోదు. ఇప్పుడు మొన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పోవాలి అనుకున్నా గానీ ఇంకా ఆ టైంకి గద్దర్ తాత expired అయ్యారు. అవును. సో అంటే కలవాలి అని బాగుంది. చాలా ఉండే నాకు చిన్నప్పటి నుంచి కోరిక, నన్ను గద్దర్ తాత దగ్గర వదిలేసిరా అని చెప్పేసి. ఒకసారి చాలా ఏడ్చిన, డాడీతో గొడవ పడ్డా నేను. అట్లా నాకు వదిలేసిరా, నాకు అక్కడ నేర్చుకుంటా, నేను పాడతా అని చెప్పి అన్న. చదువు ఫస్ట్, చదివిన తర్వాత నీకు పాట. చాలా స్టిక్ చేసి నన్ను చదువులేసి రోజు. అంటే అప్పుడే నీకు ఒకవేళ అవకాశం ఇస్తే ఈ పాటికి ఒక పొజిషన్ లో ఉండేదాన్ని అనుకుంటున్నా, ఉండేదాన్ని. సో అంటే ఎప్పుడైనా ఇంట్లో అన్నావా, అంటే మీ వల్లనే నేను రోజు అంటుంటా, అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి చేస్తే నేను ఒక పొజిషన్ లో ఉండేదాన్ని, ఈ రోజు మీరు కొంచెం తలెత్తుకునేటట్లు ఉండేది కదని అని చెప్పి అడుగుతా అంట రోజు. అప్పుడు చదువు అని చెప్పేసి మేము అట్లా వేసినాము, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చెయ్యి అని చెప్పి అంటారు. ఓకే. ఇప్పుడు ఇంకేం టైం అయిపోయింది, ఏం కాదు చేసుకో అని చెప్పి అంటారు. ఓకే. ఇప్పుడు గద్దర్ తాత గారు లేరు అంటే ఆ విషయం నీకు ఆ రోజు తెలిసినప్పుడు చాలా ఫీల్ అయినా నేను. అరే నేను ఒక్కసారి లైఫ్ లో ఎన్నిసార్లు అనుకుని ఒక్కసారి కలవలేకపోయినా అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది ఆ రోజు. కలుస్తాడు, ఇంకా నేను కలుస్తా, ఎట్లనైనా కలుస్తా, ఇంకా కలుస్తా అని చెప్పేసి నాకు చాలా ఉండే అక్క. వాస్తవానికి నేను పోవాలి, కలవాలని ఉండే, కానీ అది అట్లా లేదేమో కలిసేది. అదొకటి ఇప్పటికి ఉండిపోయింది. ఉండిపోయింది, కలవలేదన్న ఖచ్చితంగా ఒకరికి ఉంటుంది మనకి. ఓకే. అంటే నార్మల్ గా గద్దర్ తాత సాంగ్స్ ఏమైనా పాడారా ఇప్పటివరకు? మొత్తం నేను అవే ఎక్కువ వాడుతుంటా. ఎక్కువ గద్దర్ తాత సాంగ్స్ ఎక్కువ వాడతా, అవే సాంగ్స్ వాడుతుంటా నేను. అవునా? సో ఆయన కోసం ఒక పాట. ఓకే అక్క. గద్దర్ తాత ఆడోళ్ళ పైన రాసిన పాటలు గాని అవి పాడతా అక్క ఒకసారి. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వాసుందారి పేర బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం. ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక విక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు తసెప్పుతావ బావా, చిన్ని మాటడుగు తసెప్పుతావ బావా, హో బావా. ఓకే. అంటే గదర్ సాంగ్స్, తాత సాంగ్స్ ఎక్కువ వాడతావు? అవును. సో నార్మల్ గా గదర్ తాత పాడిన దాంట్లో ఎక్కువ ఇష్టమైన పాట ఏంటి నీకు? ఎక్కువ ఇష్టమైన పాట అమ్మ తెలంగాణ మా సాంగ్ నాకు ఇష్టం. ఓకే, అది పాడు ఒకసారి. ఓకే అంకల్. అమ్మ తెలంగాణ మా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టోళ్ళ మట్టి సిప్పవు గాయిదోళ్ళ గాండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, కమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకునులిమి పెట్టుకుంది నొసటబొట్టు, పెట్టుకుంది నొసటబొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటుక, దిద్దుకుంది కండ్ల కాటుక, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, నిండు ముత్తైదా తెలంగాణమా ముండమోసినట్టున్నాదమ్మా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమ నీదమ్మో. సో అలాగే గద్దర్ తాత పాడిన దాంట్లో నీకు ఫేవరెట్ సాంగ్ ఏంటి? నైజాములను తరిమి కొట్టిన పాట ఒకటి నాకు ఇష్టం అక్క. ఓకే, ఆ పాట బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే పోతావు కొడుకో నైజాము సరకరోడా, నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా,
చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కిల్లా కింద నీ గోరి గట్టం కొడుకో నైజాము సరకరోడా నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా. ఓకే ఓకే. సో అంటే గదర్ తాతల చాలా మంది ఏంటంటే ఒక పాట మనకు వినగానే గద్దర్ తాత గుర్తుకొస్తాడు. ఏంటంటే పొడుస్తున్న పొద్దు పైన సాంగ్. సో ఆ సాంగ్ వచ్చి ఎప్పుడైనా వాడావా? ఇంతవరకు ఇంకా సాంగ్ నేను వాడలేక, ఎందుకంటే కొంచెం లిరిక్స్ అటు ఇటు కొంచెం వాడచ్చు కదా గదర్ తాత. నెక్స్ట్ టైం నేర్చుకొని వాడతా. నెక్స్ట్ టైం అంటే ఒక 2 లైన్లు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది పానమా బలే 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 హా. ఓకే. సో నార్మల్ గా హెచ్వి పైన కూడా నువ్వు ఒక పాట పాడడం జరిగింది, దండం. ఎందుకు దండం అంటే ఒక 2 లైన్లు అంటే ఆ సాంగ్ కూడా చాలా ఫేమస్ అయింది నీది ఇన్స్టాలో. సో ఆ సాంగ్ కూడా ఒక్కసారి విమర్శలు కూడా చాలా వచ్చినాయి, అది కూడా చెప్పాలి మరిగా. దానిపైన కూడా నీకు కామెంట్స్ వచ్చినాయి అని అన్నావు, అది కూడా చెప్పు. బేసిక్గా అది నేను ప్రజల తరపుగా పాట పాడతానని చాలా సార్లు చెప్పినా ప్రజా సమస్యలపైన ఏ పాట అయినా పాడడానికి సిద్ధమని కూడా నేను జనాలలో చెప్పడం జరిగింది. మరి ఎందుకో తెలియదు కొంతమంది నెగిటివిటీ తీసుకుంటున్నారు నా పాటలల్లో. అంటే వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళ ఇంటి మీద నేను పాడలేదు, వాళ్ళ ఫ్యామిలీ మీద నేను పాడలేదు, వాళ్ళ అమ్మ అయ్యలను వ్యతిరేకించి వాడలేదు, వాళ్ళ అక్క చెల్లెలను వ్యతిరేకించి వాడలేదు, వాళ్ళని వ్యతిరేకించలేదు. నేను ప్రజా సమస్యల పైననే వాడిన. నేను కాంగ్రెస్ ని నెగటివ్ చేసినట్లు ఎట్లయితుంది అక్క? అది నెగిటివ్ కాదు కదా. అంటే నాకు ప్రజల పైన సమస్య కనిపించింది, సో పాడిన, తప్పు లేదు కదా. దాన్ని నెగిటివిటీ ఎట్లా అంటారు? ఓకే. అంటే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకొని ఇట్లా కామెంట్లు పెట్టడము. అంటే నువ్వు ఏ విధంగా అనుకున్నావు? అంటే ఆ కామెంట్స్ రావడం వల్ల వాళ్ళ పైన అయితే నేను పాడలే. ఖచ్చితంగా నేను ప్రజా సమస్య మీద పాడతా అని చెప్పిన. నేను అది ప్రజా సమస్య కాబట్టి నేను పాడినా, దాంట్లో తప్పు లేదు కదా. వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయినంట? కొంతమంది వాళ్ళు దాన్ని ప్రేమించే వ్యక్తులు, సో అందుకని. ఓకే. పార్టీని ప్రేమించే వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వ్యక్తులు నిన్ను విమర్శించారు. సరే నార్మల్ గా ఇలా బేసిక్ గా చెప్పాలంటే, నాకు పొద్దున లేస్తే నన్ను ఒక చెల్లెలాగా ట్రీట్ చేసే వాళ్ళు ఎక్కువ వాళ్ళే. నాకు పొద్దున్న లేస్తే నాకు సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకునే వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాళ్ళకే నేను విమర్శించి వాడినా. అంటే ప్రజా సమస్య పైన నేను ఏ పాటైనా పాడతా కాబట్టి వాళ్ళు కూడా పాడడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు వాళ్ళు నాకు సొంతోళ్ళు అని చెప్పి పాడకుండా అయితే ఉండను కదా. అవును, పాడితే తప్పేంది. ఓకే. అంటే ఏమన్నారు నార్మల్ గా? కొంతమంది తీసేయి, బంద్ చేసుకో ఇట్లాంటి పాటలు, వ్యతిరేకించడం దేనికి, నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అంత ఎదిగినవా నువ్వు అని చెప్పేసి మాట్లాడారు కొంతమంది. ఓకే. అంటే ఏమన్నా కాల్స్ కానీ అలాంటివి ఏమన్నా వచ్చినాయి? మెసేజెస్ వచ్చినాయి. ఓకే. అంటే రిప్లై ఏమన్నా ఇచ్చినావా నువ్వు? ఎవరికి రిప్లై ఇవ్వలేదు. ఆ వీడియో ఏమైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ని ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఎవరి పార్టీ వాళ్ళకు ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, చాలా ఉంటాయి. సో వాళ్ళందరూ దాంట్లో కొంతమంది అన్నలు సొంతం నన్ను దగ్గర చెల్లెకి చూసే వాళ్ళు కూడా, చెల్లె ఎందుకు ఇట్లా మామూలు వ్యతిరేకించినావు అని చెప్పి అన్నారు. అన్న నేను ప్రజా సమస్యలపైన ఏ పాట అయినా వాడతా అన్న, ఇది కూడా ఒక ప్రజా సమస్య కిందికి తీసుకుని వాడినా, కానీ మీ హార్ట్కి టచ్ చేయాలనేది నేను ఎక్కడ చెప్పలేదు, మీ పైన కూడా నేను ఎక్కడ విమర్శించి వాడలేదన్నా అని చెప్పేసి. సరే నువ్వు ఏదనుకుంటే అది కరెక్ట్ రా అని చెప్పేసి అన్నారు. అంటే బెదిరించడం ఏమన్నా జరిగిందని? అంటే బెదిరించడం అనేది ఏంటి కానీ, బంద్ చేసుకో ఇట్లాంటి పాటలు, గవర్నమెంట్కే వ్యతిరేకించేది అంత ఎదిగినవాను అని చెప్పేసి అన్నారు. వదిలేసిన అంతే. అంటే ఆ పాట ఏమైనా డిలీట్ చేసినావా? ఏం లేదు. చాలా మంది అన్నారు డిలీట్ చేయి నువ్వు, ఫస్ట్ ఈ పాట డిలీట్ చేయాలి నువ్వు ఈ పాట అని చెప్పేసి. డిలీట్ ఏం చేయలేను, అట్లనే వచ్చింది. ఇప్పటికే ఉంది. అలాంటి ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? నీకేం లేదు, బంద్ అయిపోయింది. సో ఆ పాట ఒకసారి HCU ఆ టైంలో ఎక్కువ వైరల్ అయ్యి అందరూ, కొంతమంది ఏమో పాజిటివ్గా తీసుకురు, కొంతమంది నెగిటివ్గా తీసుకురు. ఏం తీసుకున్నా నాకు నేను పాడిన సగం పాటలలో చాలా మంది అట్లే తీసుకుంటారు. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ అనుకుంటా, వదిలేసిన. ఓకే. ఆ పాట ఒక్కసారి వాడు. అవసరం అంటావా అక్క? పాడాలి కదా, ఇంతగానో చెప్పి గెలికిచ్చిన పాట వాళ్ళు ఎట్లా పాడాల్సింది. అంటే ఆ సాంగ్ కూడా ఫేమస్ అయింది కదా.
రైతు ఏసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే ఏ కష్టం వచ్చినా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే మాకు ఏ రంది ఉండదనుకుంటే గాంధీ మార్గము మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెంత సల్లగుంటాయనుకుంటీ వల్ల కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ వల్ల కాడయింది కొడుక పల్లెంత ఒలపోతే మిగిలింది బిడ్డ. ఓకే, ఈ పాట వల్ల నీకు అలా నెగిటివిటీ వచ్చింది, సో అలా మెసేజెస్ అలా రావడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ మాట్లాడుకుంటే 5 ఆడపిల్లలు ఇంట్లో, సో అంటే వ్యవసాయం ఇంట్లో అమ్మ నాన్న చేస్తే గానీ ఇంట్లో గడవదు అనే సిచ్యువేషన్. సో అంటే నార్మల్ గా నీకు ఈ పాటలు ఇప్పుడు ప్రజెంట్ అయితే పాటలే వాడుతున్నావు, అంటే జాబ్ ఏమైనా చేస్తున్నావా? సిస్టమ్ వర్క్ చేస్తున్నా అక్క. సిస్టమ్ వర్క్ చేస్తున్నావా? ఓకే, అంటే నార్మల్ ఏంటంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి కూడా కొందరు ఆడపిల్లలు ఇప్పుడు బయటకు వచ్చి ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడుతున్నారు. సో అంటే ఇంట్లో వెళ్ళాలి అని అంటే అందరు చేస్తేనే ఈ కాలంలో ఇంట్లో అవుతుంది, లేకపోతే అవ్వట్లేదు. సో ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదింట్లో ఉంటుంది అది. ఇంకా మేము 5 అమ్మాయిలం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా మా దాంట్లో. చేసింది బట్టకి పొట్టకి సంపాదించుకోకుండా ఇవే నడిపించుకోవాలి, ఎంతసేపు ఆస్తులు వెనుక కేకున్నా ఇదే నడుస్తుంది అన్నట్టు చిన్నప్పటి నుంచి. ఇక ఇప్పుడు కూడా సేమ్ అదే. అంటే బాధ అనిపిస్తుందా? ఇక బాధ అనిపిస్తుంది అక్క, పేదింట్లో పుట్టడమే బాధ, దాన్ని ఇంకా నడిపించుకుంటూ పోవడం ఇంకా బాధ. సో అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇక బాధపడుతూనే ఉండరు మా కోసం. సో వాళ్ళకి చేదోడు వాదోడుగా మేము ఏదో చిన్న పని చేసుకొని మా ఖర్చులు మేము అట్లా ఇలా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడైతే అంత ఓకేనా? ఇప్పుడు ఓకే. సో రీసెంట్గా నక్సలైట్ నంబాల కేశవరావు కూడా మనకు చనిపోవడం జరిగింది. సో దానిపైన కూడా పాట పాడడం జరిగింది. అవునక్క. సో ఆ పాట ఒక్కసారి అంటే వాళ్ళపైన కూడా, అంటే నువ్వు సామాన్యంగా చూసుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని మాత్రమే తీసుకొని పాటలు పాడుతున్నావు. అంటే ఈ పాటలు జరగబోయేటివి కూడా ప్రతి ఒక్కటి నాన్న అంటే వాళ్ళ గురించి రాస్తాడా, లేకపోతే ఏ విధంగా రాస్తాడు? నేను వెలికి తీసుకొచ్చిన పాటలు అక్క. ఇది నువ్వు తీసుకొచ్చిన పాటనేనా? అంటే నువ్వు రాసుకున్నావా లేకపోతే? లేదు, నేను విని పాడుకున్న పాట ఇది. కాకపోతే ఎవ్వరికి తెలియదు సాంగ్ ఇది, నేను పాడిన అనమాట. ఓకే ఓకే, అంటే ఎక్కువ వైరల్ గాని సాంగ్ అది. వైరల్ కానీ సాంగ్ నువ్వు తీసుకొని మళ్ళీ పాడిన. ఓకే ఓకే, ఆ సాంగ్ పాడదు ఒకసారి. ఓకే అక్క. అడుగడుగు పోలీసు క్యాంపులేనంట, అధునాతనమైన ఆయుధాలంట, కోవట్టు ఇన్ఫార్మర్లున్నారంట, పైసకే ప్రాణాలు అమ్మేస్తారంట, పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట, సంపితే సన్మానమే చేస్తారంట, ఆ వాడు రివార్డు అంతింత కాదంత, అందుకే గ్రే హౌస్ బలగాల వేట, భద్రం కొడుకో సింధురయ్య జర్ర పైలం కొడుకో సింధురయ్య, భద్రం కొడుకో సింధురయ్య జర్ర పైలం కొడుకో సింధురయ్య. ఓకే, సో నార్మల్గా నీ డ్రీమ్ ఏంటరా? నాకు నీ డ్రీమ్ తెలుసుకోవాలన్నది. ఎన్ని కష్టాలు, ఎన్ని పాటలు పాడుకుంటూ అలా సాగుతుంది, అసలు నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటే ఒక్కసారి కొడితే కుంభస్థలం బద్దలైపోవాలక్క, అంత పెద్ద స్థాయికి పోవాలనేదే నా డ్రీమ్. అమ్మనే అయ్యని ఒక స్థాయిలో చూడాలి అని చెప్పేసి. ఓకే, అంటే వాళ్ళని ఒక స్థాయిలో అంటే ఏ విధంగా అంటాను? అంటే పాటలు నా గలంతో. నీ గలంతోనే. ఓకే, అంటే అవకాశాలు వస్తాయంటావా? దాంట్లో కాకపోయినా దీంట్లోనైనా నేను మందిలలో పేరు తెచ్చుకోవాలి, ఎట్లనైనా మొత్తం మీద నా ఫ్యామిలీ ఇది అని చెప్పేసి గుర్తుపట్టే స్థాయి తీసుకురావాలి. నేను ఏ విధంగానైనా సరే, సోషల్ మీడియానైనా కాకపోవచ్చు, ఇట్లా మన ఇండస్ట్రీ పరంగానైనా ఎట్లా. సో ఇప్పటి వరకు అయితే నీకు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే చాలామంది నిన్ను గుర్తుపడుతున్నారు, చాలామంది నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వీటన్నిటిని చూస్తే ఆల్మోస్ట్ నువ్వు కొంచెం ఫేమ్లో ఉన్నావు, స్టేజ్లో ఉన్నావు ప్రజెంట్ అయితే. సో ఇంట్లో వాళ్ళు కానీ ఇట్లా ఈ ఫేమ్ను చూసి అంటే ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇంట్లో అమ్మ నాన్న ఏమనే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అక్క. రీసెంట్గా వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళిండ్రు, నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళిండ్రు. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నా ఫ్యామిలీని చూసి ఇది స్వాతి ఫ్యామిలీ అని చెప్పిరంట. ఓకే, ఇంటికి వచ్చి నాకు చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుండు. నాన్న ఇన్ని రోజుల నుంచి వాడతాడు, ఎవ్వరు గుర్తుపట్టలేదు, నువ్వు మొన్న నుంచి వాడుతున్నావు, నన్ను మా కుటుంబాన్ని మొత్తం గుర్తుపడుతున్నారు అంటే నిజంగా హ్యాపీ అని చెప్పి ఫీల్ అవుతారు.
కొన్ని సందర్భాలు ఏడుస్తారు. మగబిడ్డవైనా అయిపోయేది, ఇవాళ నాకు ఇంత పేరు తెచ్చిపెట్టినవు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. నాకు అది హ్యాపీ. ఒక అది హ్యాపీ. సో అంటే నార్మల్గా మనం ఏంటంటే ఈ తండ్రి బిడ్డ అంటే ఇప్పుడు నార్మల్ శ్రీనివాస్ కూతురు అనే విధంగా కాకుండా నిన్ను నీ పేరు చెప్పుకొని తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. సో ఇంకా వాళ్ళని ఒక స్టేజ్ లో పెట్టాలని నీ ఒక డ్రీమ్. సో ఆ డ్రీమ్ సక్సెస్ఫుల్ అవ్వాలని మెయిన్ గా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా నువ్వు చాలా పాటలు పాడాలి, ఇంకా చాలా పాటలు కూడా రాయాలి. ప్రజెంట్ జరగబోయే ప్రజలకి సమస్యలు అయిన అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాని అన్నిటి గురించి పాటలు రాయాలి, పాడాలి, ఓ స్టేజ్ లో ఉండాలి అని అక్క మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటుంది. సో ఇన్ని రోజులకి చాలా రోజులకి కూడా మనం అనుకుంటే జరగలేదు. సో చాలా రోజుల తర్వాత ఈ రోజు కుదిరింది. థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇక్కడ వరకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రా. నాకు కూడా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ వ్యూ ఛానల్ వారికి నిజంగా ఎల్లప్పుడూ రుణపడే ఉంటా. నాలాంటి మట్టి గొంతుకులను చాలా మందిని పరిచయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.